ఇప్పుడు అవును. ఆ బెల్ట్ షాపులు, లిక్కర్ హ్మ్. ఏడబడితే ఆడ తాగటం, తాగి తందనాలాడటం. ఏ హ్మ్. మహిళలైతే మొన్నటిసారి ఎక్కువ ప్రయోజనాలు చంద్రబాబు వల్ల వస్తాయి అని అనుకున్నారో, హ్మ్. తమ తాగుబోతు భర్త డబ్బులు వచ్చిన రూ. 4 కూడా తీసుకుపోతాడని అనుకోలేదు వాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఆ డబ్బులు చేతులు ఆడట్లేదు. మళ్ళీ హ్మ్. పిల్లల్ని పోషించుకోవడానికి తల్లులు కష్టపడాల్సిన రోజులొచ్చినాయి. హ్మ్. ఆ సంపాదనలో బెల్ట్ షాప్ దగ్గరికి డబ్బులు లాక్కుపోయే భర్తలు తయారయ్యారు. దీన్ని హ్మ్. కోరుకుంటారా మహిళలు? హ్మ్. బెల్ట్ షాపులే అతిపెద్ద దెబ్బ కొట్టబోతున్నాయి. అవును. హ్మ్. ఖచ్చితంగా. రెండవది అవును. గ్రౌండ్ లెవెల్ కరప్షన్. అసలు ఏమీ లేనప్పుడు మనకి ఎంతో కొంత ఇస్తే పని జరుగుతుందనే ఫీలింగ్ వేరు. నిన్నటిదాకా అంతే. వాలంటీర్ ద్వారా 10 పైసలు లంచం ఇవ్వకుండా పని జరిగాం. అవును. 100కి 99% ఆ పరిపాలన చూసారు, అనుభవించారు చూసారు. ప్రజలు. చూసి హ్మ్. ఇవాళ ప్రతిదానికి డబ్బులిస్తే గాని పని గానప్పుడు. ప్లస్ హ్మ్. అదేదో మనకి సేవ చేయాల్సినోడు మన మీద అథెంటిసిటీ చెలాయిస్తున్నప్పుడు. ఉద్యోగి హ్మ్. గాని, హ్మ్. రాజకీయ నాయకుడు గాని పొగరుగా హ్మ్. మాట్లాడుతున్నప్పుడు కడుపు హ్మ్. రగులుతది. హ్మ్. కడుపు రగులుతది. మన హక్కు. హ్మ్. ఆ హక్కుకి అవును. భంగం కలిగిచ్చేలా అవతలోడు మాట్లాడుతున్నప్పుడు కడుపు రగులుతది. ఈ జనం అవును. అది కోరుకుంటారా దాష్టీకం? హ్మ్. దీన్ని కంట్రోల్ చేయడం ఇవాళ వీళ్ళ చేతుల్లో ఉందా? హ్మ్. హ్మ్. అధికారులు వీళ్ళ మాట వినేవాడు ఎవడన్నా ఉన్నాడా? అవును. పాపం హ్మ్. రోజు చంద్రబాబు గారు అందులో సమీక్షించారు, ఇందులో సమీక్షించారని చెప్తారు. దాంట్లో హ్మ్. కండేర చేశారు, దీంట్లో ఉక్కు పాదం మోపమన్నారంటారు. హ్మ్. గంజాయి అమ్ముతానే ఉంటారు. డ్రగ్స్ హ్మ్. అమ్ముతానే ఉంటారు. జగన్ టైంలో అయితే జగనే అమ్మిస్తున్నాడు. ఇప్పుడైతే ఒరిస్సా